మీరు ఐటీలో జాబ్ చేస్తున్నారా? రోజు 10 గంటల పైన టపటపలాడిస్తున్నారా ల్యాప్టాప్ని? లేదా మీ డెస్క్ మీ వల్ల మీకైతే భుజాలు పట్టేయడం, వీపు నొప్పి రావడం, నడుము నొప్పి రావడం, ఇంకా తొడలు పట్టేయడం ఇలా జరుగుతుందా? ఇదంతా మీ ఐటీ వైట్ కాలర్ జాబ్లో పనిలో భాగం అనుకుంటున్నారా? అయితే మీరు తప్పు చేసినట్లే. అసలు నిజం ఏంటంటే మీ డెస్క్ మీ వెన్నుముకని ఒక స్లో మోషన్లో చాలా ప్రొలాంగ్డ్ టైంలో అంటే కొన్ని సంవత్సరాలుగా అయితే మీ వెన్నుముకని నాశనం అయితే చేసేస్తుంది. యాక్టివ్గా ఉండే మీ వెన్నుముక డీజనరేటివ్గా అయితే మారిపోతుంది. మీరు ఇలాగే వీటిని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ పోయారంటే ఇంకో 5 ఏళ్లలో అయితే మీరు ఫిజియోథెరపీ క్లినిక్ల చుట్టూ తిరగాల్సిందే. కానీ ఈ వీడియోలో నేను చెప్పే 5 సింపుల్ సెటప్స్ని మీరు చేసుకున్నారంటే మీ డెస్క్లో మీ నడుముకు, వీపుకు, వెన్నుముకకు కొత్త ప్రాణం వచ్చినట్లే. ఇక వీడియోని స్టార్ట్ చేసేద్దామా? వీడియో స్టార్ట్ చేసే ముందు ఫిజికల్ వ్యూని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత తదుపరి వీడియోల కోసం నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి. చూడండి, మన బాడీ గంటల తరబడి ఒకే చోట కూర్చోవడానికి పుట్టలేదు. మనం చేసే పెద్ద తప్పు ల్యాప్టాప్ను టేబుల్ మీద పెట్టి మెడ వంచి పని చేయడం. 2026 లేటెస్ట్ రీసెర్చ్ ఏం చెబుతుందంటే మెడను 60 డిగ్రీలు వంచితే మీ మెడ మీద ఒక చిన్న పిల్లవాడు కూర్చున్నంత భారం పడుతుందంట. అప్రాక్సిమేట్లీ 25 కిలోల పైనే మీ మెడ పైన బరువు పడుతుంది. దీన్నే మనం టెక్ నెక్ అని అంటున్నాం. దీనికి పరిష్కారం ఏ ₹1,00,000 పెట్టో ఎర్గనామిక్ చైర్ కొనడం కాదు, మీ బాడీని ఎర్గనామిక్గా ఉంచుకోవడం ప్లస్ మీ సెటప్ని కూడా దానికి అనుగుణంగా సెట్ చేసుకోవడమే. ఇప్పుడు మీ డెస్క్ వైపు చూడండి. మీ మోకాళ్ళు, హిప్స్ అండ్ యాంకిల్స్ ఖచ్చితంగా 90 డిగ్రీస్లో ఉన్నాయా? ఒకవేళ లేదు అంటే మీ లంబార్ డిస్క్ మీద అనవసరపు లోడ్ పడుతుందన్నమాట. మీ పాదాలు నేలకు ఆనకపోతే ఒక పాత బాక్స్ లేదా ఫుట్ రెస్ట్ పెట్టుకోండి. ఇది మీ హిప్ మజిల్స్ని బిగుసుకుపోకుండా కాపాడుతుంది. ఇకపోతే అప్పర్ బాడీ హ్యాక్ చూద్దాం. మీ మానిటర్ లెవెల్ మీ కంటికి సమాంతరంగా ఉందా? జనరల్గా చెప్పాలంటే అసలు ఉండదు కదా. మానిటర్ హైట్ సరిగా ఉండేందుకు ఏదో ఒక స్టాండ్ వాడండి. మానిటర్ టాప్ 1/3 భాగం మీ ఐ లెవెల్లో అయితే ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఫ్లోట్ టెక్నిక్. కీబోర్డ్ టైప్ చేస్తున్నప్పుడు మణికట్టుని టేబుల్కి గట్టిగా నొక్కకండి. చేతులు గాలిలో తేలుతున్నట్లు ఫ్లోట్ చేస్తూ టైప్ చేయండి. ఇది కార్పల్ టనల్ సిండ్రోమ్ రాకుండా ఆపుతుంది. ఇప్పుడు వినండి, ఎంత పర్ఫెక్ట్ డెస్క్ ఉన్నా 3 గంటలు కదలకుండా కూర్చున్నారంటే నడుము నొప్పి రావడం గ్యారంటీ. అందుకే 2026 ప్రోటోకాల్ ఇది. ప్రతి 30 నిమిషాలకి ఒకసారి అలారం అయితే పెట్టుకోండి. లేచి 30 సెకండ్లు, కేవలం 30 నిమిషాలకి 30 సెకండ్లు నడవండి. కుర్చీలోనే కూర్చుని ఈ 2 స్ట్రెచెస్ చేయండి. చాలు. చివరిగా ఈ తప్పులైతే మీరు అస్సలు చేయకండే. ల్యాప్టాప్ని ఒళ్ళో పెట్టుకొని పనిచేయడం, మీ పర్స్ లేదా వ్యాలెట్ని బ్యాక్ పాకెట్లో పెట్టుకొని కూర్చోవడం, మౌస్ మీ చేతికి చాలా దూరంగా ఉంచుకోవడం. చూడండి, ఒక్కటైతే గుర్తుంచుకోండి, పని ముఖ్యం కానీ మీ ఆరోగ్యం కన్నా పని అయితే ముఖ్యం కాదు. మీరు ఆరోగ్యంగా ఉంటేనే కదా పని ఎంజాయ్ చేస్తూ చేసేది. ఈ చిన్న చిన్న మార్పులనైతే మీరు ఈ రోజే మొదలు పెట్టండి. తర్వాత రోజు మీ మెడ, మీ నడుము మీకు థ్యాంక్స్ చెప్తాయి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఐటీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. వాళ్ళ వెన్నుముకను కూడా మీరు కాపాడండి. మీకు ఈ ఎర్గనామిక్ పొజిషన్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే తప్పకుండా చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొందరికి ఈ వీడియో రీచ్ అయ్యేదానికి హెల్ప్ చేస్తారు. అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. స్టే ప్రొడక్టివ్ అలాంగ్ విత్ యువర్ హెల్త్. అన్నట్టు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? రేపటి కోసం అని గుర్తుంచుకోండి. మళ్ళీ 60 ఏళ్ళు 70 ఏళ్ళలో రావాల్సిన నడువు నొప్పి 35 ఏళ్ళు 40 ఏళ్ళకే వస్తే హాస్పిటల్ చుట్టూ మీరు తిరగాల్సి ఉంటుంది.